వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక బేసిక్ థింగ్ అండ్ ఫస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే ఆబ్వియస్గా చూశారు, హౌ టు స్టార్ట్ కోడింగ్ అనమాట. అంటే కోడ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. ఆబ్వియస్గా హౌ టు స్టార్ట్ కోడింగ్ని మీరు క్లిక్ చేసి వీడియో చూస్తున్నారు అంటే మీరు బిగినర్స్ అయ్యే ఉంటారు మ్యాథ్స్. సో బేసికల్గా బిగినర్స్ వైపు నుంచి అయితే నేను మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. ఈవెన్తో మీరు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా కోడింగ్ స్టార్ట్ చేసి ఉన్నా కూడా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో చాలామంది చేసే మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎస్పెషలీ బిగినర్స్. సో బిగినర్స్ ఫస్ట్ నుంచే రాంగ్ రూట్లో వెళ్ళకూడదు అనేసి నా ఇంటెన్షన్. సో చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో బేసికల్గా ఇప్పుడు మనకి రకరకాలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మార్కెట్లో ఉన్నాయి, డిమాండ్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఫస్ట్ చూస్ చేసేది లేకపోతే సర్చ్ చేసేది ఏంటి అంటే అసలు టాప్ డిమాండింగ్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే హయ్యెస్ట్ ప్యాకేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే రోల్స్ చూస్ చేయడం, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో మీరు అలా హరీగా అవ్వకుండా, ఈవెన్తో మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడైనా హరి ఉండొచ్చు, కాకపోతే చూసింగ్ విషయంలో ఉండకూడదు. సో చూస్ వైజ్లీ. అసలు మనకి ఫ్యూచర్కి ఏది ఇంపార్టెంట్గా ఉంటుంది, ఏది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ జాబ్లో లైక్ సర్వైవ్ అవ్వాలి అని కూడా ఏ స్కిల్ అనేది యూస్ఫుల్ ఉంటుంది అనేసి ఫస్ట్ చూసేసుకుని, అండ్ అలాగే మీకు కూడా మీ కెపాసిటీకి కూడా అందుబాటులో ఉన్నది స్టార్టింగ్ కాబట్టి అలా చూసుకోండి. ఫస్ట్ థింగే లైక్ ఏఐ నేర్చుకుంటా లేకపోతే డేటా సైన్స్ నేర్చుకుంటా అంటే మీరు స్టార్టింగ్ స్టెప్తోనే లైక్ ఇది నేను చేయగలుగుతానా అనే డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ స్లోగా సింపుల్గా చూసేయండి. ఓకే, సో నా సజెషన్ వచ్చేసరికి ఏంటి అంటే పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఈజీగా మనం నేర్చుకోగలుగుతామో, చదువుకోగలుగుతామో, అర్థం చేసుకోగలుగుతామో అంతే సింపుల్గా ఈ పైథాన్ కూడా ఉంటుంది. ఏంటి అంతేనా అనేసి అనుకుంటున్నారా? అంతే అనేసి చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటే, కోడింగ్ వైపు ప్యాషన్ ఉంది అంటే, ఒక కోడింగ్ నేర్చుకున్న తర్వాత మీ ల్యాప్టాప్తో ఒక ప్లే గ్రౌండ్లా ఆడుకుంటాను అంటే కనుక ఇంగ్లీష్తో సమానంగా ఈ పైథాన్ నేర్చుకోవచ్చు. ఎలా అంటే చూడండి, సో బేసికల్గా ఇక్కడ మనకి పైథాన్లో కూడా ఆబ్వియస్గా కోడింగ్ అనేది వెళ్తూ ఉంటే, లాజికల్ థింకింగ్ వైపు చూస్తే కనుక లైక్ కొంచెం అడ్వాన్స్డ్ పార్ట్కి వెళ్తే కనుక పైథాన్లో కూడా లైక్ కొంచెం టఫ్గా అనేది అనిపిస్తుంది. కాకపోతే మీరు బిగినింగ్ ఏదైతే ఉంటుందో, వేరియబుల్స్ కానివ్వండి, లేకపోతే కామెంట్స్, ఇలా చిన్న డేటా టైప్స్, చిన్న టాపిక్స్ అనేవి ఉంటాయి. మీరు వీటిని ఇంత ఈజీగా ఉంది కదా అనేసి అనుకోకుండా స్కిప్ చేయకుండా ఉంటే లైక్ ఫర్దర్గా వచ్చే ఆ లాజికల్ థింకింగ్ వైపుగా వచ్చే ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఓకే, సో పైథాన్ మొత్తం కూడా నా వరకైతే చెప్పాలి అంటే వినడానికి, అంటే జస్ట్ థియరిటికల్గా వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత ఈజీనా అనిపిస్తుంది. రూపా లైఫ్ అనే ఇన్స్టా పేజ్ చూసినట్టుగా అయితే అక్కడ నేను ఆల్రెడీ లైక్ పైథాన్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అంటే అక్కడ నేను లైక్ ప్రాక్టికల్గా నేను జస్ట్ పీడిఎఫ్స్ ఎలా చేయాలి అనేసి చెప్పాను. అది లాంగ్ మనము చేయలేము కదా, టైం లిమిట్ అనేది ఉంటుంది. సో వాట్ లైక్ బిగినర్స్కి బాగా ఫోకస్ చేసి సింపుల్గా అర్థమయ్యేలా ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే నేను దానిపైన కూడా ఫుల్ 10 hours వీడియో అలా చేస్తాను, విత్ ప్రాక్టికల్ ఇంక్లూడ్ చేసి కూడా. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే జనరల్గా మీరు ఓకే ఆ టాపిక్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా లైక్ మీరు మేక్ ష్యూర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్. ఓకే, మీరు ల్యాప్టాప్లో ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్టుగా అయితే మీకు యూజ్ అనేది ఉంటుంది. అండ్ మీకు లాంగ్ టర్మ్లో కూడా గుర్తుండడం కానివ్వండి, దాన్ని రియల్ టైమ్గా యూజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అర్థమైంది కదా అండి. సో అసలు ఏంటి ఈ హౌ టు స్టార్ట్ కోడింగ్ అనే దానికి ఇప్పుడు ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి అనేసి చూసాం కదా, పైథాన్ ఎందుకు చూస్ చేశానో కూడా చెప్పాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే మనకి ఫ్యూచర్లో డిమాండ్ వచ్చేసరికి ఏఐ అంటున్నాము, ఎంఎల్ అంటున్నాము, లేకపోతే డేటా సైన్స్ అంటున్నాము. వీటన్నిటికి కూడా ఈ పైథాన్ లైబ్రరీస్, టూల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఫ్యూచర్లో అది చూస్ చేసుకున్నా కూడా ఇంపార్టెంట్గా ఉండే విధంగా నేను ఈ పైథాన్ అనేసి చెప్పాను. లేదు అంటే మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ కూడా ఎందుకు అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ కూడా ఇది ఒక తోప్ లాంగ్వేజ్ అనేసి చెప్పుకోవచ్చు కాబట్టి. సో ఇలా అయితే మీరు ఏదైనా ఒక్కటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ప్రాక్టీస్ అనేది చేయండి ఎవ్రీడే. అది చిన్నదైనా అయి ఉండొచ్చు. కామెంట్స్ అంటే మీరు వింటే చాలు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు.
కదా. స్టిల్ నేను చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఒక్కో థింగ్కి ప్రతి ఒక్క కాన్సెప్ట్కి కూడా మీరు ప్రాక్టికల్గా ఈవెన్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారా, పెయిడ్ కోర్సెస్ చూస్తున్నారా, అది పక్కన పెడితే మీరు ఎక్కడ చూసినా కూడా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో ఇలా అయితే చేయండి. దాని తర్వాత మీరు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తారు. అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఊప్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, ఇలా కొంచెం కాంప్లెక్స్ టాపిక్స్కి వచ్చేసరికి మీరేం చేస్తారంటే, మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడమే కాకుండా దాని నుంచి ఒక చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. చిన్నదే, మరీ పెద్దది కాదు. అంతా నేర్చుకున్న తర్వాత ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేద్దాం. ఓకే, సో అలా విత్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు చేయమంటున్నానంటే, రియల్ టైం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ అంటే చిన్నదైనా సరే నాట్ ఏ మ్యాటర్ కదా. అంటే నాట్ ఏ మ్యాటర్ ఎందుకు అంటున్నామంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు జస్ట్ దాన్ని లాజికల్ థింకింగ్ అప్లై చేసి జస్ట్ చేయడమే ఉంటుంది. సో ఇలా ప్రాజెక్ట్ అనేది చేయండి. అంతా కంప్లీట్ అయ్యాక ఒక ప్రాపర్ ప్రాజెక్ట్, మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని మొత్తం పైన కూడా ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసేయండి. ఓకే, ఇంకా దానికి ఇంకేమైనా టూల్స్, లైబ్రరీస్ ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ తీసేసుకొని లైక్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయండి. దీని మధ్యలో వచ్చే ఒక ప్రాబ్లం, అందరు కూడా ప్రాబ్లంగా ట్రీట్ చేసే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, కాకపోతే ఇది ప్రాబ్లం కాదు, అదే మనకి ఒక బిగ్గెస్ట్ టీచర్ లాగా. అదేంటి అంటే ఎర్రర్స్ అనమాట. సో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్ వస్తేనే మీరు దాన్ని కరెక్ట్ చేస్తేనే మీకు ఆ లాంగ్వేజ్ అనేది వచ్చినట్టు. ఓకే, ఎర్రర్స్ రాకుండా చేస్తున్నాము, నాకు అసలు వచ్చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ప్రాపర్ డెవలపర్కి అయినా కూడా ఎర్రర్స్ అనేవి వస్తాయి. వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎర్రర్స్ వస్తే మీరు ఫెయిల్ కాదు, ఇంకా మీరు లైక్ గ్రోత్ అవుతున్నారు. దాన్ని ఒక్కసారి నా మాట వినేసి ఒక్కసారి ప్రాక్టీస్ చేసేసి దాంట్లో ఎర్రర్స్ వస్తే క్లియర్ చేయండి, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో చూడండి. ఓకే, సో ఇక్కడ ఎర్రర్స్ మరి ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, మీ సీనియర్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ అనేది తీసుకోండి. లేదు అంటే మనకి చాలా రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆబ్వియస్గా మనకి టూల్స్ కానివ్వండి, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ గూగుల్ కూడా ఉంది. సో ఇలా గూగుల్ చేయడం లేకపోతే ఏదన్నా తెలియంది సెర్చ్ చేయడం అంటే తప్పేం కాదు. మనం లైక్ ఎవరూ లేనప్పుడు మనం ఏదో ఒకటి హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే రాంగ్ వేలోనే వెళ్తూ ఉంటాము. రైట్ వే అనేది తెలుసుకుంటూ వెళ్ళడమే కదా మనకు కావాల్సింది కూడా. సో హెల్ప్ అనేది తీసుకోండి. సో ఇలా అయిపోయాక మీరు ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం కూడా నేర్చుకున్నారు, ఎర్రర్స్ క్లియర్ అప్ చేయడం నేర్చుకున్నారు, లాజికల్ థింకింగ్ నేర్చుకున్నారు, బై ద వే ఒక ప్రాజెక్ట్స్ చేశారు అన్న తరువాత గిట్హబ్ గురించి నేర్చుకోండి. గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెట్టేసేయండి. ఓకే, పుష్ చేసేయండి. అండ్ అలాగే దీనికి ప్యారలల్గా మీరు లైక్ మీ టాస్క్ ఏమన్నా ఉంటే, మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే మీ లింక్డ్ఇన్ క్రియేట్ చేసేసుకొని లింక్డ్ఇన్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకే, సో దానివల్ల మీ బ్రాండ్, మీ రికగ్నైజేషన్ అనేది పెరుగుతుంది. రేపు బయట మీరు ఈవెన్ దో ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చూస్తున్నా, లేదా ఎంసీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, లేదా డిగ్రీ వాళ్ళు చూస్తున్నా, ఎవరికి చూసినా కూడా ఒకటి చెప్తున్నాను, జస్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, మీరు ప్రాజెక్ట్స్ అనేది మీలోనే పెట్టుకున్నారు, మీ ల్యాప్టాప్లోనే పెట్టుకున్నారు అంటే అది అవ్వదు. ఓకే, ట్రై టు ఎక్స్ప్రెస్ దెమ్. అంటే ఏ కంపెనీకి అయినా కూడా లైక్ ప్రూఫ్ కావాలి. ఓకే, ప్రూఫ్ అనేది చూసి వాళ్ళు రియల్ టైమ్గా మీరు వర్క్ చేస్తారా, లేకపోతే రియల్ టైమ్గా మీకు ఆ నాలెడ్జ్ పైన గ్రిప్ ఉందా లేదా అనేసి వాళ్ళు అనలైజ్ చేస్తారు. కాబట్టి మేక్ ష్యూర్ మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గిట్హబ్లో ఉన్నాయా లేదా, లింక్డ్ఇన్ అప్డేటెడ్గా మీ స్కిల్స్కి తగ్గట్టు మీకు తగ్గట్టుగా అప్డేటెడ్గా ఉందా లేదా అనేసి చూసేయండి. సో అప్డేటెడ్గా ఉంటే మనకి జాబ్ ఛాన్సెస్ కూడా మీకు ఫ్యూచర్లో మీ గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి కూడా అది యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి. సో ఓవరాల్గా ఒక్కసారి స్టెప్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని తర్వాత ప్రాక్టీస్ డైలీ, మెయింటైన్ కన్సిస్టెన్సీ, దాని తర్వాత ట్రై టు క్లియర్ అప్ యువర్ ఎర్రర్స్ బై యువర్ ఓన్. ఓకే, దాని తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి, దాని తర్వాత లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి, దాని తర్వాత గిట్హబ్ గురించి మొత్తం కూడా తెలుసుకుని గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ పెట్టండి. సో ఇదండి అసలు కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఒక ప్రాపర్ ప్యాటర్న్ అనేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు స్టార్ట్ కోడింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయచ్చు. అండ్ మన ఈ రూపా లైఫ్ అనే పేజ్లో మీకు ఇంకా ఛానల్లో కూడా సో మీకు ఫర్దర్గా లైక్ ఫ్రీ కోర్సెస్ అనేవి రావడం జరుగుతుంది. సో దాంట్లో ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఒక ఫుల్ కోర్స్ లాగా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే, స్టే